ఓకే సోలో బాయ్ బర్త్డే పార్టీకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మీలో చాలా మంది సోలో బాయ్స్ ఉన్నారు, ఫ్యామిలీ బాయ్స్ ఉన్నారు. అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ గురించి చెప్పాలంటే 7 Hills ప్రొడక్షన్ హౌస్ అనేది చాలా నా హోమ్ బ్యానర్ లాంటిది. తక్కువ అనుకుంటున్నా నాదన్నానండి. ఎందుకంటే మేము దీంట్లో ఒక ఫస్ట్ మూవీ చేసాం, బట్ల రామస్వామి బయోపిక్ అని. కరోనా టైంలో అది ఫుల్ ఎంటర్టైన్మెంట్, చాలా మంచి పేరు వచ్చింది. దాంట్లో డైరెక్టర్గా రామనారాయణ గారు, హీరోగా అల్తాఫ్ హసన్ గారు, ఇలాగా చాలా మందిని పరిచయం చేసిన సినిమా బట్ల రామస్వామి బయోపిక్. ఆ సెట్లోకి వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి, అందంగా ఉన్నాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి గుడిలో నుంచి బయటకు వచ్చి ప్రసాదం ఇస్తున్నాడు. ఆ అబ్బాయి నుంచి చాలా బాగున్నాడు. అబ్బాయి ఎవరు అనుకున్నాం, కన్సెస్ చేసింది ఆ అబ్బాయి ఎవరో కాదు, ప్రొడ్యూసర్ సతీష్ అన్న అని. అందరూ అడగడమే ఎవరంటే హీరో అని. అలాగే ఉంటారు, ఇప్పుడు కూడా అలాగే ఉంటారు ఆయన. సో అన్న, మీరు ఆ సెట్లో ఎప్పుడు కూడా దైవస్మరణ, ఎప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి భక్తులు. ఈరోజు కూడా శనివారం అదే గెటప్లో వచ్చారు. సో ఆయన మంచితనమే బట్ల రామస్వామి బయోపిక్ సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే రెండవ ప్రయత్నంగా వస్తున్న ఈ సోలో బాయ్ కూడా అంతే హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలో చాలా ప్రొడక్షన్ హౌస్ ఉంటాయి, కానీ నేను చాలా గట్టిగా చెప్తున్నా, ఈ 7 Hills ప్రొడక్షన్ హౌస్ అతి త్వరలో 100 crore మార్క్ కొడతాను. ఎందుకంటే అది ఆ తిరుపతి ఆ వెంకటేశ్వర ఆశిస్తూ చెప్తున్నా, ఇది 100% జరుగుతుంది. దీంట్లో సోలో బాయ్, మన అందరం సోలో బాయ్సే. అవునండి కాదా? అవునా కదా? మన సోల్ మీద దూరిగే వరకు మన అందరం సోలో బాయ్సే. ఎవ్వరు అవునని చెప్పరు, అక్కడ అందరూ 1, 2, 3 సోలోలు ఉంటాయి. ఇక్కడ ఇందాక మనం ఏది చూసాం, ఈరోజు మన హీరో మా డాక్టర్ గౌతమ్ కృష్ణ చాలా అద్భుతంగా ఉన్నారు. భయ్యా మీరు స్వీట్, మనకి ఏమంటే చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ అనుకున్నాం, కానీ ఏది చూసినంత కాదు, ఇంకొకటి ఉందనిపించింది. త్వరలోనే ఆ యాంగిల్ కూడా అన్న మీరే ఆవిష్కరించాలి. అంటున్నారు, దాంట్లో ఇంకొక డిఫరెంట్ గా చూపించాలని తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హీరో రాబోతున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమాకి ఇందాక ఎలాగైతే మా బట్ల రామస్వామి బయోపిక్ లో ఒక డైరెక్టర్ గారు కానీ మొత్తం అందరినీ ఎలాగైతే మనం లాంచ్ చేశారో కొత్త వాళ్ళందరినీ, ఈ సినిమాలో కూడా నవీన్ గారు డైరెక్టర్ నవీన్ గారు చాలా ఆయన చూడగానే ఆయన హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. ప్రతిసారి ఇప్పుడు సీన్ చెప్పేటప్పుడు ఆయన చెప్పే విధానం నాకు చాలా ఇష్టం డైరెక్టర్ గారు. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే మా డిఓపి త్రిలోక్ గారు, సో చూడడానికి చాలా చిన్నపిల్లలా కనిపించవచ్చు, కానీ వీళ్ళ అద్భుతం, వండర్ఫుల్ టెక్నీషియన్స్ చెప్తున్నాను. సో అలాగే మా టీం దగ్గరికి వస్తే అమ్మ అన్నానికి గొప్ప ఒప్పట్లే, కానీ అమ్మ తప్పదు సినిమాలో. సో అనిత గారు, అలాగే మా డార్లింగ్ మా సూర్య, మా రాజమండ్రి మిత్రులు ఉంటాయి రాజమండ్రి. సో ఇలా అందరినీ కలిపి ఇలా తీసుకొచ్చినందుకు మా ప్రొడ్యూసర్ సతీష్ అన్నకి, అలాగే టీం మొత్తం అందరికి కూడా విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. వన్స్ అగైన్ సోలో బాయ్కి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఇలాంటి పుట్టినరోజు మనం పుట్టినప్పుడు ఓన్లీ మనకి మన అమ్మ నాన్నలకు మాత్రమే మనకు స్పెషల్. మనం పుట్టినప్పుడు వాళ్ళే స్పెషల్. కానీ ఫ్యూచర్ లో మన బర్త్డే ప్రజలు జరుపుకునేంత గొప్ప స్టార్ కావాలని మనస్ఫూర్తిగా హలో హాయ్ అందరికీ నమస్తే. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రజలకి, ప్రెస్ మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నమస్తే. ఐఎమ్ సో వెరీ హ్యాపీ టుడే. ఎందుకంటే సోలో బాయ్ ఇందులో ఒక మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు సతీష్ అన్నకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అన్న థ్యాంక్ యూ సో మచ్.
ఎందుకంటే ఎప్పుడు మేము ఫంక్షన్స్ లో కలిసిన తమ్ముడు నువ్వు మన దాంట్లో చేయాలరా, మంచి క్యారెక్టర్ ఎదిగాలరా అని ఎప్పుడు అంటుంటారు. అలాగే నన్ను పిలిచి ఈ సినిమాలో నాకు ఒక మంచి బ్రదర్ ఇచ్చారు, గౌతమ్ ఇచ్చారు. నిజంగా గౌతమ్ ఆయనతో వెరీ వెరీ హ్యాపీ. నాకు రియల్ గా బ్రదర్స్ లేరు, నిజంగా గౌతమ్ నాకు ఆ ఫీల్ ఇచ్చాడు నాకు. ఎందుకంటే ఆ కనెక్టెడ్ టు క్యారెక్టర్, ఆ మధ్యలో బాండింగ్ ఉంది. చాలా చాలా హ్యాపీ. నేను గౌతమ్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను, బ్రో నాకు చాలా మంచి రోల్ బ్రో. అసలు నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఇందులో ఒక ఇక్కడ ఇండియాలో ఉండి యుఎస్ వెళ్ళిపోయి అక్కడ ఒక బ్రదర్ ఉంటే, ఇక్కడ ఫ్యామిలీ అంతా ఇక్కడ అలౌన్ గా వదిలి నేను అక్కడ సోలోగా ఉంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ మీ అందరికీ కనెక్ట్ చేశారు డైరెక్టర్ గారు. నవీన్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు నాకు. సో అలాగే భద్రంది నాది రాజమండ్రి. సో ఈ సినిమా ద్వారా మేము కొంచెం చాలా దగ్గర అయ్యాం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే కెమెరామ్యాన్ అన్న గురించి చెప్పాలంటే చిన్నదాన్ని కూడా బ్యూటీగా చూపించాడు ఈ సినిమాలో. ఆ బ్యూటీ ఏంటంటే మీరు చిన్న ట్రైలర్లోనే, మీరు చిన్న డెమోలోనే చూసారు. సినిమాలో లాట్ ఆఫ్ మీరు చాలా చాలా ఎమోషన్స్ చూస్తారు. ఆ బ్యూటీని ఖచ్చితంగా అన్న ప్రజెంట్ చేశారు కెమెరామెన్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఫైనల్లీ నేను అనిత గారి గురించి చెప్పాలి. ఛత్రపతి సినిమా తర్వాత ఆమె చెప్పిన డైలాగ్ ఒకటి ఉంటుంది. దాంతో మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా కామెంట్ చేస్తూ ఉంటారు అనమాట. సూర్యుడు బస్సు వేళయిందిరా అన్నట్టు. వెరీ వెరీ హ్యాపీ అనిత గారితో వర్క్ చేయడం. సో ఇలాగా నా క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా బిల్డ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అంటే బాగుంది. ప్రతి ఒక్కరు కూడా మనవాడు మనం అన్న ఒక ఫీలింగ్ అయితే ఈ సినిమాలో మీరు ఉంటుంది. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఎందుకంటే సోలో బాయ్, మనం పుడుతూనే సోలో, మనం పోయేటప్పుడు సోలో. ఈ సోలో బాయ్ అంత ఫైట్ ఏం చేశాడు ఈ సినిమా అన్నది మాత్రం డెఫినెట్ గా మీరు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే రియల్లీ ఐ లవ్ యూ గౌతమ్. ఎందుకంటే ఇందులో ప్రతిదీ కూడా నాకు తెలుసు. గౌతమ్ బ్యాక్ బోన్ గా డైరెక్టర్ గారు ఇద్దరు కూడా ఎంత వర్క్ చేశారన్నది నాకు తెలుసు. ఎందుకంటే మీరు సినిమా అయిన తర్వాత చూస్తారు, మీరు సినిమా చేస్తూ కూడా ఇదంతా చూస్తున్నారు కాబట్టి నిజంగా లవ్ యూ డార్లింగ్. ఇలాంటి బర్త్డేలు మీరు ఎన్నో చేసుకోవాలి, ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు ఇంకా చేయాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం. ప్లీజ్ గైస్, ఇప్పుడు మీరు ఈ స్టేజ్ లో ఉన్నారంటే మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్, అలాగే మన ప్రొడ్యూసర్ సతీష్ అన్న కూడా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. గౌతమ్ కృష్ణ కూడా మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఎప్పుడు మీరు ఆదరిస్తారని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. First of all, thank you so much to Anjali. Thanks Anjali for the beautiful introduction of your guరించి. వాళ్ళు సినిమా చెప్పారు, మీరు రోజు సినిమా చెప్తూనే ఉండాలి. ఐ హావ్ కమ్ ఫ్రమ్ దేర్ కదా, నేను కూడా యాంకర్గానే వచ్చాను. అలా అక్కడికి వచ్చినప్పుడల్లా చాలా వింతగా, వియర్డ్గా, గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక యాంకర్గా ఎన్నో వందల వేల సినిమాలు, ఆడియో ఫంక్షన్స్ హోస్ట్ చేసి ఉంటాను. ఆ తర్వాత ఆర్టిస్ట్గా ఇండస్ట్రీ అవకాశం ఇచ్చింది. అది కూడా ఎన్నో సినిమాలకి మీరు అందరూ కూడా సపోర్ట్ చేశారు. మీ అందరి బ్లెస్సింగ్స్, గుడ్ విషెస్తోనే ప్రతి సినిమా ఫంక్షన్ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ అండ్ all the people who worked for Solo Boy Film, all the technicians and all the people who worked behind the scene. Perina mi andariki thank you, and I would like to thank Satish garu, Southern Hills. 100 సార్లు కాంపస్ 200 సార్లు ఆయన నవ్వేస్తే కామ్ అయిపోయేవాళ్ళు అనమాట. చాలా 100 సార్లు షూటింగ్లో కాంపస్ 200 సార్లు అలా ఉండేవాళ్ళు. ఈరోజు శనివారం ఓకే, దేవుడి పేరు చెప్తున్నారు. లేదు, వన్ ఆఫ్ ద నైసెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ వర్క్డ్ విత్. అండ్ వీళ్ళందరూ కూడా పేరున ఇండస్ట్రీ ఒక చెల్లిగా, అక్కగా, వదినిగా, తర్వాత అమ్మగా, అత్తగారి, పొద్దున నాన్నమ్మ, అమ్మమ్మ, అవ్వగా కూడా అవకాశం వస్తుంది. చేస్తాను, ఇక్కడే చేస్తాను. అన్ని సినిమాలు చేయలేకపోయినా ఐఎమ్ గోయింగ్ టు బీ హియర్. Thanks to all the producers, directors and all my co-artists and people who really care for me, support and love me. And Naveen garu director, ఆయనకి ఫస్ట్ సినిమా, ఆయన కూడా బాగా విజిటింగ్ చేశాను. అతి మర్యాదగా ఉండడం కూడా తప్పేగా అనుకోవచ్చు. ఆయన చాలా నెమ్మది. బట్ నవీన్ గారు, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మీరు క్షమించాలి. మీడియా ముందు మళ్ళీ చెప్తున్నాను, ఐ విష్ యూ ఆల్ ది వెరీ 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 బెస్ట్.
మనందరికీ ఇలాంటివన్నీ మామూలే. మేము పడ్డాం, మీరు పడాలి, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా పడాలి, లగవాలి, ముందుకెళ్ళాలి, అంతే కదా. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ త్రిలోక్ రావడం మీ గురించి అడిగాను, సూర్య రాలేదని చెప్పారు. త్రిలోక్ ఎక్కడ అని. నేను చాలా మందితో వర్క్ చేసే ఉంటాం, ఇట్స్ నాట్ గొప్పతనం అని చెప్పను, బట్ ఐ మైట్ హావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్, కెమెరామెన్స్, డిఓపీస్, బట్ ప్రతి ఒక్కరికి ఒక టెక్నిక్ ఉంటుంది. బట్ ఆ టెక్నిక్ ఇంప్లిమెంట్ చేయడానికి మీరు పడ్డ కష్టం నేను చూసాను. ప్రతి ఫ్రేమ్కి, ప్రతి దానికి మళ్ళీ 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 ఇంకేదో చేసేయాలి, ఒక పర్ఫెక్షన్ తీసుకురావాలి. ఐ సా దట్ ఇన్ ద ఫిల్మ్. నేను డబ్బింగ్ చెప్పినప్పుడు ఐ డోంట్ హ్యావ్ యువర్ నంబర్, కాల్ చేసి చెప్దాం అనుకున్నాను. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ గౌతమ్, నేను ఫస్ట్ ఈ సినిమాకి పిలిచినప్పుడు మనకందరికీ చాలా ఆర్టిస్ట్ అనేసరికి చాలా కొత్త గొప్ప ఎక్స్పీరియన్స్ వల్ల కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఆ ఇన్హిబిషన్ నాకు ఉయ్యాల జంపాల సినిమా చేసినప్పుడు పోయింది. అప్పటిదాకా చిన్న పెద్ద సినిమా అనేది అనుకునేదాన్ని. సినిమా కానీ ఆర్టిస్ట్ కానీ పెద్ద చిన్న పెద్ద ఏం లేదు. సినిమా ఇట్స్ అ బిగ్ థింగ్. చిన్న సినిమా, పెద్ద సినిమా, చిన్న యాక్టర్, పెద్ద, ఇదంతా మన మెంటల్ బ్లాక్. ద కైండ్ ఆఫ్ మనం అనుకునే ఈ ఇన్హిబిషన్స్ అనమాట. బట్ ఉయ్యాల జంపాల తర్వాత ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాక 100 కొద్ది సినిమా చేసుంటాను. మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆడుంటాయి, కొన్ని థియేటర్ మొహం కూడా చూసుండవు. బట్ అంతే కమిట్మెంట్తో, అంతే ప్రేమతో, నిజంగానే ఆ ప్రొడక్షన్ వల్ల లేదంటే ఇంకొకటి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు సోఫార్ ప్రతి ఒక్కరికి వస్తాయి, టైమింగ్స్ ఇంకోటి. కానీ ఒక్కసారి మేకప్ వేసుకుని ఒక్కసారి ఆ ఫ్రేమ్లోకి వెళ్ళగానే ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో ఈ సినిమా చేసినప్పుడు కూడా నాకు సినిమా కథ చెప్పగానే ఆయన కథ ప్రొడ్యూసరే చెప్పేశారు, ప్రతి డైలాగ్ ఫ్రేమ్తో సహా. నేను అన్నాను, నా సతీష్ గారు మీరే డైరెక్ట్ చేస్తున్నారు. డైరెక్టర్ ఉన్నారండి, చెప్పండి డైరెక్టర్తో చెప్పించండి ఒకసారి. సో గౌతమ్ని చూసినప్పుడు కూడా ఐ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ దట్ ఇందాక మీరు అన్నట్టు ఆమె అమ్మాని పిల్లలు అలా ఏం లేదు. ఇలా అని నేను ఇప్పుడు ఏం చెప్పడమో ఇంకోటో ఏం చెయ్యను. బట్ ఐ ఫీల్ ద సేమ్. నాకు ఇండస్ట్రీ బోల్డ్ అంతమంది ఫ్యామిలీని ఇచ్చింది, అందులో బోల్డ్ అంతమంది కొడుకుని ఇచ్చింది, అన్న తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, కూతురు చాలా ఇచ్చింది. అందులో వన్ ఆఫ్ ద సన్ ఇప్పుడు గౌతమ్ నాకు. సో ఐ ఎక్స్పెక్ట్ అండ్ ఐ ఫీల్ దట్ ప్రతి సినిమాకి ఒక ఫీల్ ఉంటుంది. అలాగే సోలో బాయ్ కూడా ఒక బ్యూటిఫుల్ ఫీల్ ఉంది. దీన్ని నేను ఎక్స్ట్రాడినరీ హిట్ చేసేయండి లేదంటే సూపర్ హిట్ అయిపోతుంది. గౌతమ్ హ్యాస్ అ క్లారిటీ అబౌట్ వాట్ ఎవర్ సినిమా చేయాలి. ఆ తప్పన యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ హీరో, హీ హ్యాస్ ఏమంటారు, 1000 సార్లు ఆ అబ్బాయి గారి గురించి ఆలోచించడం చూశాను. ఆఖరికి నాకు కూడా వచ్చి చెప్పినప్పుడు ఫస్ట్ ఏంటి ఈ అబ్బాయి చెప్తారు, నేను యాక్టర్నే కదా, ఆర్టిస్ట్నే కదా. దెన్ ఐ రియలైజ్ బికాస్ మనం చేస్తూ మన పక్క వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో చూడాలి అని చాలా పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ యాక్టర్స్ దగ్గర చూసి నేర్చుకున్నాను. బట్ హీ హ్యాస్ దట్ థింగ్ ఇన్ హిజ్ whatever that. So Gautam as a doctor, నేను తర్వాత బిగ్ బాస్కి పారిపోయారు, సినిమా కంప్లీట్ చేయాలి, ఈ పాటికి అయిపోయేది సినిమా. బట్ ఐ నో గౌతమ్ ఈస్ గోయింగ్ టు డెఫినెట్లీ గో సమ్వేర్ వెరీ వెరీ సూన్ with his perfection, with his commitment, with his love towards cinema. It's not love towards you are a hero or you are a heroine or you are an actor. This should be love towards the film. That is what giving back మన ఇండస్ట్రీకి మనం. సో మీరు కూడా అంతే కమిట్మెంట్తో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నాది కూడా ఒక సినిమా ఏంటుంది ఇప్పుడు. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఐ విష్ ద హోల్ టీమ్ అండ్ గౌతమ్ God bless you all the very best. Do more beautiful films. Thanks Andy. Thank you everyone. గౌతమ్ కృష్ణ ఒక సినిమా యాక్టర్గా కావాలని చెప్పేసి ఎంబీబీఎస్ చదివిన తర్వాత కూడా ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో కూడా అనేవాడు, ఏదో చిన్నపిల్లోడు అంటున్నాడులే అనుకున్నాము. ఎంబీబీఎస్ చేసుకున్న తర్వాత చూద్దాంలే అప్పటికి మర్చిపోతాడులే అనుకుంటే సినిమా గురించి ఎప్పుడు మర్చిపోలేదు. ఎప్పుడు సినిమా మీదనే ఉండే అతని ధ్యాస. ఇక మేము కూడా ఏమీ ఒత్తిడి చేయకుండా వదిలేసాము, సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఆకాశ వీధుల్లోని సినిమా తీసుకున్నాము, అది మీ అందరికీ తెలుసు. మీడియాలో మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి. సింధు ద రాక్షర్ అనేటటువంటి హిందీ వర్షన్ కూడా యూట్యూబ్ ఛానల్లో ఉంది. తర్వాత బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారు. బిగ్ బాస్ తర్వాత కొంతవరకు జనంలో ఎక్కువ తెలవడం కానీ ఇట్లాంటివి జరిగి ఉన్నాయి, మీ అందరికీ తెలిసిన విషయం అది. తర్వాత ఇప్పుడు సోలో బాయ్
ఇప్పుడు మన సతీష్ కుమార్ చౌదరి గారు వీరు మనకు ప్రొడ్యూసర్గా 7 Inch ప్రొడక్షన్లో చేస్తున్న సినిమా వాళ్ళకు మేము చాలా రుణపడి ఉంటాము. తదుపరి అంటే ఈ విషయాలన్నీ ఇప్పుడు ఒక యాక్టర్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలంటే మీడియా మిత్రులు మీరు మా ముందున్న వాళ్ళు బాగా సహకరించాలా. ఇన్స్టాగ్రామ్లలో కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ మీరు చేయగలిగే పరిస్థితులు ఏదైతే చేస్తారో అవన్నీ చేయండి. మీరు గౌతమ్ కృష్ణకు అందరూ సహకరించాలని చెప్పేసి ఇంతకుముందు ఇంకా సహకరించున్నారు, ఇంకా సహకరించాలని కోరుకుంటాను ఒక తండ్రిగా. తర్వాత ఇప్పుడు గౌతమ్ సరే నెక్స్ట్ కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆన్ హ్యాండ్ ఉన్నాయి. ఈరోజు ఒక వ్యక్తి ఇక్కడికి రావాల్సి ఉండే కానీ అతను వాళ్ళ కుటుంబ పరంగా కొన్ని విషయాల్లో ఇరుక్కొని ఒక 5-6 రోజుల నుంచి రాలేకపోయారు. కొత్త ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, వారి ప్రొడక్షన్లో ఆల్రెడీ బ్యానర్ రిజిస్ట్రేషన్ లాంటివి చేయించుకొని ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి కొద్ది రోజుల తర్వాత అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ప్రిలిమినరీ వర్క్స్ అన్నీ అవుతున్నాయి. అదొక ప్రాజెక్టు. ఇంకో ప్రాజెక్టు కూడా వారు 7 Inch సతీష్ గారు గౌతమ్ కృష్ణ వీళ్ళు చెప్తారు. ఇంకో చిన్న ఒక ప్రాజెక్టు ఒక సాంగ్ గురించి ఉంది, అది కూడా గౌతమ్ చెప్తాడు. సార్ నాకు తెలిసి ఆయనకి వేరే ఎవ్వరు ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదు సార్. యు ఆర్ ద ఓన్లీ వన్. వెరీ గుడ్ ఫాదర్. నిజంగా మా ఫాదర్ అది చేసింది ఏ స్టేజ్ లోనే ఉంటుందండి సార్. మామూలు సీక్రెట్ కాదు కదా. సరే ఇంకా చెప్పాల్సింది సార్. కన్విన్స్ చేసి నువ్వు అన్ని రాబట్టాలని చూస్తున్నావు. నేనేం రాబట్టాలనుకున్నా అయితే చెప్పాలంటే ఒకటి, సోలో బాయ్ అంటే సోలో అనగానే ఒక్కడే, సోలో బాయ్ అనగానే ఏదో ఒక్కడే కదా అన్నట్టు ఏదో ఫీలింగ్ లో చాలా మంది ఉన్నారు. అది కాదు ఇక్కడ సినిమా. సోలో అంటే ఇప్పుడు నేను చేసే పరిస్థితుల్లో, నాకున్న పరిస్థితుల్లో నాది నేనే, నా జీవితాన్ని నేనే సాధించుకోవాలనేదే సోలో బాయ్ అంటే. సోలో ఒక వ్యక్తి. మీ జీవితాల్లో మీరు చేసేది భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, అందరు ఉంటారు కానీ చాలా మంది కొన్ని విషయాల్లో అటు లాగడం లాంటివి ఉంటాయి. ఏది అన్ని వినట్టుగా ముందుకు పోతూ జీవితంలో ఎట్లా సక్సెస్ కావాలి ఒక యూత్ అనేటటువంటిది ఈ సినిమాలో ఒక గుణపాఠంగా బాగా తెరకెక్కించారనేది నా నమ్మకం. నాకు స్టోరీ మొత్తం తెలుసు కాబట్టి చెప్తున్నాను. చాలా బాగా వచ్చింది సినిమా. మీరు దయచేసి అందరూ ఈ సినిమాను ప్రమోట్ చేసేసి గౌతమ్ కృష్ణ ఒక మంచి హీరోగా అయ్యేటట్టు సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సెంటర్ సార్ అటు చూడండి, ఎలా చూపించారు కదా, అది చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ ఫస్ట్ నేను గౌతమ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఈ ప్రాజెక్ట్ గురించి, అండ్ సతీష్ గారికి కూడా చెప్పాలి, అండ్ నవీన్ గారికి కూడా. అంతే అండి. కాదండి, ఎంత స్పెషల్ గా ఆవిడ మెన్షన్ చేసి. అందరికీ నమస్కారం అండి. సోలో బాయ్ అనే సినిమా ఫస్ట్ ప్రెస్ మీట్ వెళ్ళింది, షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. సాటర్డే ఈ రోజు నాకు ఇష్టమైన రోజు ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. మా ఫస్ట్ సినిమా కూడా సేమ్ అలాగే సాటర్డేనే ఫస్ట్, అది కూడా ప్రెస్ మీట్ పెట్టాం. ఆ రోజు కూడా భద్రం ఫస్ట్ మాట్లాడింది మైక్ పట్టుకుని. థ్యాంక్ యూ తమ్ముడు. ఈ సినిమా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చి చిన్న సినిమా పెద్ద సినిమాని కాకుండా ప్రతి సినిమాని సపోర్ట్ చేస్తూనే ఉంటున్నారు, ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండాలని, జెన్యున్గా ఉన్నదాన్ని చాలా జెన్యున్గా మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని మనసు కోరుకుంటూ, ఒక చిన్న సినిమా పెద్ద సినిమాని కాకుండా ఏ సినిమా చేసిన సినిమా మ్యాటర్లు ఉంటే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదండి, అది నేను నమ్ముతాను. నేను సినిమా చేస్తున్నప్పుడు ఫస్ట్ బేసిక్గా కథనే నమ్ముతానండి. అలా కథను నమ్మి గౌతమ్ అనే మా తమ్ముడు లాంటి అటు ఈ సినిమా స్టార్ట్ చేసాం. బిగ్ బాస్ వెళ్ళక ముందే దాన్ని 80% ఫినిష్ చేసాడు. వచ్చిన తర్వాత మిగిలింది కూడా కంప్లీట్ చేసాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకి కష్టపడి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ అండి, ఆర్టిస్టులు కానీ మాకు అడగగానే నేను చేస్తానని చెప్పి, మదర్ క్యారెక్టర్ ఉంది మేడం అనగానే అనితా చౌదరి గారు డెఫినెట్గా చేస్తానని నాకు సపోర్ట్ చేసి ఈ సినిమాలో అడగగానే అవి చేశారు. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా భద్రం రైతులో మంచి క్యారెక్టర్ ఉందంటే అన్నయ్య నేను చేస్తానని భద్రం. అదేవిధంగా ఇంకో క్యారెక్టర్ సూర్య అని, ఆడికి ఫోన్ చేసేవారే తమ్ముడు అంటే సూర్య. ఇంకో క్యారెక్టర్ సతీష్. ఇలా ఆనంద్ చక్రపాణి గారు, మా ఆర్కే మామ, హైదరాబాద్ నౌస్ ఆర్కే మామ, ఇలా ఎంటైర్ టీమ్ అండి. ఎవరిని అడిగిన ఈ సినిమాలో టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ప్రతి వాళ్ళు మాకు సపోర్ట్గా, అంటే బై గాడ్ స్పేస్ లాగా
అన్ని రైట్ ప్లేస్ అండ్ రైట్ టైం అన్నట్టుగా అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. మేము స్టార్ట్ చేసినప్పుడు ఇది ఒక చిన్న సినిమాలాగా స్టార్ట్ చేసాం. ఇప్పటికి ఇది చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి చాలా పెద్ద క్వాలిటీ పిక్చర్ అయిపోయిందండి. దానికి మంచి క్వాలిటీ రావడానికి ఫస్ట్ మా డిఓపి తక్కువ మాట్లాడతాడు కానీ వర్క్ బాగా చేస్తాడు. శిలపై శిల్పాలు చెక్కడం అనే దాంట్లో చెక్కి నన్ను కూడా ఇసుకేసి అంత చెక్కాడు. నాకే జాగ్రత్తం, నాకు మించిన జాగ్రత్తం. బట్ మంచి డిఓపి అవుతాడని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఈ సినిమాలో ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ చేశారండి. వాళ్ళు వేరే ఒక అమ్మాయి విశ్వంబర్లో చేస్తున్న చిరంజీవి గారి సినిమాలో బిజీ షూటింగ్ లో ఉంది వచ్చిస్తా దాంట్లో. ఇంకో అమ్మాయి వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ లో పూణేలో ఏదో షూటింగ్ లో బిజీ ఉంది. ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ ని ఈ మూవీతో లాంచ్ చేస్తున్నాం. ఒక డెబ్యూ డైరెక్టర్ గారు నవీన్ గారు చాలా ఓపికతో ఈ సినిమా చాలా బాగా చేశారు. ఈయన ఓపిక ఎక్కువ అండి, నాకు ఎంత కోపం ఎక్కువ, ఈయనకి అంత శాంతం. ఇక ఫైనల్ గా మా హీరో మా తమ్ముడు బర్త్డే బాయ్, నాకు సొంత తమ్ముడు లాగా. దీనికి ముందు కథ గురించి రాగానే ఫస్ట్ అన్నయ్య మనం సినిమా చేద్దాం అని చెప్పి నా దగ్గరికి వచ్చిన రోజు, తమ్ముడు ఎలా చేద్దాం ఏంటంటే, అన్న నువ్వుంటే చాలు సినిమా మనం చేద్దాం అన్నాడు. మేమిద్దరం కలిసి సినిమా అనుకున్నప్పుడు ఏ ఫ్యామిలీస్లో అయినా ఇది ఉంటుందండి. ఈజ్ వెరీ గుడ్ ఫాదర్. అల్లు అర్జున్ గారికి అల్లు అరవింద్ గారి లాగా, బెల్లంకొండ సురేష్ గారు, మా సాయి బెల్లంకొండ సురేష్ గారి లాగా, అంటే ఇంత మంచి గుడ్ ఫాదర్స్ ఉంటే పిల్లలకు కూడా కొంచెం ఒక రకమైన డిస్టర్బెన్స్. ఇలా ఉండడానికి కారణం, ఎదుగుదలలో ఉండడానికి కారణం ఆయన అవ్వచ్చు. ఒక్కోసారి టైం టేకింగ్ లో టెన్షన్ చేసినా దానికి కారణం ఈయన అవుతాడు. అంత మంచి ఫాదరు సభ ముఖ్యంగా చెప్తున్నాను. అదేవిధంగా వీళ్ళ అమ్మగారు కూడా మమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా, వీళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారండి. నాకు సినిమా నాది కానీ మొత్తం ఫైనాన్షియల్ అంతా చూసుకునేది సారే. నేను లొకేషన్ లో చూసుకుంటా. నాకు ఫోన్ పే లేదు, గూగుల్ పే లేదు. మామూలుగా ఏదన్నా అరేంజ్మెంట్స్ అన్ని ఈయనే చూసుకుంటాడు. మీ సపోర్ట్ థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చాం. ఈ సినిమా డెఫినెట్ గా సోలో బాయ్ అనే సినిమాలో మంచి లవ్ స్టోరీ ఉందండి, మంచి ఎమోషనల్ ఇది ఉంది, మంచి ఫార్మర్ రిలేటెడ్ కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దీనికి ఎడిటింగ్ కూడా మా తమ్ముడు ప్రవీణ్ పూరి అడగగానే, తమ్ముడు సినిమా చూడరా, చూసి నీకు నచ్చితేనే చేయాలన్నాను. చూసి చాలా బాగుందని నేను చేస్తానని ఎడిటింగ్ ప్రవీణ్ పూరి చేస్తున్నాడు. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ జోడల్ శాండీ అని, ఆయన ఏబిసిడి అల్లు సిరీస్తో చేశాడు. బెంగళూరు కాంతారా బ్యాచ్ అండి. ఈజ్ వెరీ గుడ్ టెక్నీషియన్. అద్భుతమైన ట్యూన్స్ కానీ, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ వర్క్ జరుగుతుందండి. ఇప్పుడు ఆర్ఆర్ స్టార్ట్ అయింది, మండే నుంచి వర్క్ లో ఉంది. అదేవిధంగా మేము అడగగానే సాంగ్స్ పైన కాలభైరవ్ గారు అండ్ రాహుల్ సిప్పిల్ గారు ఆస్కార్ విన్నర్స్ ఇద్దరు కూడా మా సినిమాలో పాట పాడడం అనేది నా ఛానల్ ప్రొడక్షన్ నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అదేవిధంగా ఈ సినిమాకి ఎంతో కష్టపడి మా హీరో ఏ రోజు కూడా నాకు అన్నయ్య క్యారవాన్ కావాలనో, లేదంటే నాకు కారు పెట్టాలనో, లేకపోతే నాకు ఈ ఫుడ్ కావాలని ఏ రోజు అడగలేడు. ఏదంటే అదే నా కారు అని ఇస్తాడు. ఇక లిరికేషన్లు కాసర్లు శ్యామ్ గారు, పూర్ణాచారి గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, చైతన్ ప్రసాద్ గారు, ఇలా అందరూ ఆల్ టెక్నీషియన్స్ అండి. అంతా వీళ్ళందరూ కూడా నాకున్న ఇండస్ట్రీలో ఉన్న పరిచయంతో ఎవరిని అడిగినా కూడా నేను చేస్తానని చెప్పి హ్యాపీగా ప్రతి ఒళ్ళు ముందుకు వచ్చి ది బెస్ట్ ఇచ్చారండి. మేము కూడా ది బెస్ట్కి ప్రాజెక్ట్ని రెడీ చేసి త్వరలో మేము ముందుకు తీసుకొస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి, షూటింగ్ మొత్తం అయిపోయింది. దీనికి కొరియోగ్రఫీ ఆశా సందీప్ మాస్టర్ చేస్తున్నాడు. సోలో బాయ్ మాస్ సాంగ్ నెక్స్ట్ లెవెల్ ఉందండి. సాంగ్ ఎంటైర్ టెక్నీషియన్స్, ఆర్టిస్టులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా. హ్యాపీ బర్త్డే రా తమ్ముడు. నువ్వు ఇలాగా ఎన్నో బర్త్డేలు చేసుకోవాలి, ఇంకా ఎన్నో మంచి సినిమాలు మనం కలిసి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ టీం అందరికి మంచి పేరు వచ్చి, పేరుతో పాటు ప్రొడ్యూసర్ అనేవాడు కూడా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. కథే హీరో అండి. కథ ఉంటే సినిమా చిన్నదా పెద్ద కాదు, ఖచ్చితంగా ఆడద్దు. నేను కథను నమ్ముతాను, కథను నమ్మి సినిమా చేశాను. థ్యాంక్ యూ సో మచ్. విషయం అయితే చెప్పాలండి, ఒక బ్యానర్ గురించి, ఒక ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే నిజంగా ఫ్యామిలీ సజెషన్ గురించి చెప్పాలి. ఇప్పుడు గచ్చిబౌలిలో షూటింగ్ అయింది, నేను ఉండేది రాజీవ్ నగర్. వెళ్తూ ఉన్నాను, షూటింగ్ ప్యాకప్ అయిపోయింది. అన్న ఫోన్ చేస్తాడు, అరే తమ్ముడు ఒకసారి ఫోన్ చూడంటాడు. చూసిన తర్వాత ఏమన్నా ఏంటంటే ఆ పేమెంట్ వచ్చేసిందా అని. ఏంటన్నా పేమెంట్ వచ్చింది, ఇప్పుడే కదా షూటింగ్ అయింది. సో అలాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ ఎవరికి కూడా ఇంత కూడా ఇబ్బంది పెట్టకుండా అన్న అంత పర్ఫెక్ట్ గా ఈ సినిమాని ప్లాన్ చేశారు, అంత బాగా చూసుకున్నారు. ఎవరికైనా సరే ఒక బ్యానర్ ఒక స్థాయిలో వెళ్ళాలి అనుకుంటారు ప్రతి ఒక్క ప్రొడ్యూసర్, ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా. అలాంటి బ్యానర్ ని నువ్వు ఖచ్చితంగా నిలబెడతావన్నా 7 Hills
సతీష్ అంటే ఒక ట్రేడ్ మార్క్ గా ఈ బ్యానర్ ఎదగాలి అని చెప్పి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. అంతేకాదు భద్రం కూడా నేను అదే మాట్లాడుకుంటాం, ఏంటి అన్న ఇంకా షూటింగ్ ఇంకా ఇంటికి కూడా రీచ్ అవ్వలేదు, మనం ఒకసారి ఫోన్ చూసుకోరా తమ్ముడు అంటే. ఇప్పుడేమో అన్న ఫోన్ పే లేదు, జీపే లేదు, అది లేదు, ఇది లేదు అంటే ఇవన్నీ అవ్వలేదు. నిజంగా గ్రేట్ ప్రొడ్యూసర్. ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా అందరూ రావాలని ఇలాగే ఎదగాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లున్నారు? ఫస్ట్లీ నాకు బర్త్డే రోజు ఈవెంట్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా షార్ట్ నోటీస్ లో అందరూ చాలా ఎవరెవరైతే వచ్చిండ్రో వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ. సో మెయిన్లీ మీడియా మిత్రులకి అండ్ ఇక్కడికి నన్ను సపోర్ట్ చేసి బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నన్ను 13 వీక్స్ అక్కడ ఉండగలిగేలాగా చేసిన ఎంతో మంది. సో అందరూ రాలేకపోయారు కానీ కొంతమంది వాటిలోంచి లైక్ నాకు కాన్స్టెంట్ సపోర్ట్ లాగా సోషల్ మీడియాలో కానీ లేకుంటే బయట కానీ, సో వాళ్ళు ఒక కాన్స్టెంట్ పిల్లర్ లాగా నాకు ఉండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫ్యాన్ కాదు వాళ్ళకి నేను ఫ్యాన్ యాక్షన్ చెప్పాలంటే. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ బాయ్, ఒక ఏం ఊరి పేరు తెలియదు, జస్ట్ మీరు డైరెక్ట్ ఆన్ స్క్రీన్ చూసి మీకు ఏదో ఒకటి నాలో నచ్చింది, సో అది మీరు గుండెలో పెట్టుకొని ఇంతవరకు నన్ను తీసుకొచ్చిండ్రు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్ హూ హ్యావ్ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ జర్నీ. అండ్ మెయిన్ మూవీ గురించి చెప్పాలంటే సోలో బాయ్ ఫిల్మ్ ఫస్ట్ యాక్చువల్లీ సతీష్ అన్న దగ్గరికి వెళ్ళినా నేను నార్మల్గా ఒక సాటర్డే, సేమ్ ఈరోజు సాటర్డే లెక్క అన్నకి సాటర్డే సెంటిమెంట్ అనమాట. సో సాటర్డే వెళ్ళి ఇట్లా ఒక నేను యాక్చువల్లీ ఏదో టైం ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఈ టైంకి వస్తాను అన్న అని చెప్పేసి అంటే ఎగ్జాక్ట్లీ ఆ టైంకి ఇంకో 2 minutes ఉంది. కాల్ చేసి ఇట్లా ఆఫీస్లో ఉన్నా ఇంకా రాలేదు అంటే నేను ఆన్ ద వేలోనే ఉన్నాను, ఎగ్జాక్ట్ 5 minutes మేము ముందు ఉంటా అంటే సరే అని చెప్పేసి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళి నరేట్ చేసిన తర్వాత బట్ లైక్ సో టీమ్ ఆల్రెడీ మేమంతా టీం అంతా సెటప్ చేసుకొని ఆల్రెడీ రెడీగా ఉన్నాం. ప్రాజెక్ట్ ఏ ప్రొడ్యూసర్కి నచ్చి మనకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాడా అని చెప్పేసి నాకు నవీన్ భయ్య ఎవరైతే డెబ్యూ డైరెక్టర్ ఈ ఫిల్మ్కి, నా ఫిల్మ్కి కో డైరెక్టర్గా వర్క్ చేశారు ఫస్ట్ ఫిల్మ్కి. దెన్ కినోర్ నా కో డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్కి ఏడీగా వర్క్ చేశాడు. సో దెన్ ఆరిఫ్ నా ఫస్ట్ ఫిలిం ప్రమోషన్స్ టైం నుంచి నాతో లైక్ మూవీ ప్రమోట్ చేయడానికి కానీ సో చాలా హెల్ప్ చేసిండు. అండ్ బిగ్ బాస్ ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేసిండు. సో అట్లా నాకు ఆల్రెడీ ఒక కోర్ టీమ్ నన్ను నమ్మి నా కోసం సినిమా చేసే ఒక టీం అంటూ నాకు ఏర్పడడం నేను చాలా హ్యాపీ. అండ్ అది ఏర్పడింది. సో అప్పుడు సతీష్ అన్నకి వెళ్ళి చెప్పి స్టోరీ చెప్పగానే సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసిండు అన్న. అంటే లైక్ సరే ఇప్పుడు ఇది ఉంది లేకుంటే కొన్ని రోజుల తర్వాత చూద్దాం అట్లా ఇట్లా ఏం బహానాలు చెప్పలే అనమాట. సో ఓకే నువ్వు ఈ బడ్జెట్ అంటున్నావు, ఈ స్టోరీ నాకు నచ్చింది, ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా మనం చేయగలుగుతాం ఒక్కటే క్వశ్చన్ అడిగిండు. సో ఖచ్చితంగా చేస్తామన్నా. ఇక్కడ ఎవరు మనీ కోసం వర్క్ చేయట్లేదు, మేము బిహైండ్ ద టీమ్ వాళ్ళు మంచి అవుట్పుట్ తీసుకురావాలి, ఫస్ట్ సినిమాకి బడ్జెట్ పెడదాం, సినిమాకే మొత్తం లైక్ ఎంత ఖర్చు అయితే అంత పెడదాము, సో ఎవరు మనీ మైండెడ్ కాదు అని చెప్పేసి నేను చెప్పిన. అండ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్క టెక్నీషియన్ లైక్ నా డిఓపి త్రిలోక్ కానీ, డైరెక్టర్ కానీ, నవీన్ గారు కానీ, లైక్ నా కో డైరెక్టర్స్ అందరూ అసలు మనీ అన్న మ్యాటర్ కాదు. ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న సినిమాకి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుండడము అవన్నీ చాలా జరుగుతుంటాయి. కానీ వాళ్ళు అర్థం చేసుకొని సో మనీ ఈజ్ నాట్ ది ఇష్యూ, మనం మంచి సినిమా చేయాలి, సో మనం మంచి స్టోరీ ఉంది మన దగ్గర అని ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకంతో చేసిండ్రు. సో వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జూడా శాండీ. సో జూడా శాండీ నాకు ఫస్ట్ ఫిలిం నుంచే నేను ట్రావెల్ అవుతున్నాను. ఆకాశ విధుల్లో అన్న ఒక సినిమాకి నేను రైటర్, డైరెక్టర్, యాక్టర్. ఆ టైంలో ఎవరికి తెలియదు. ఇంతకుముందు మీరు ఏవీలో చూసాను కదా, అప్పుడు నేను ఇదే స్టేజ్ మీద నిలబడి ఒక మాట అన్నది నా ఫస్ట్ ఈవెంట్ లైఫ్లో మీడియా ముందు ఒక మాట అన్నా, మనం చేసిన పని కనిపించేంత వరకు మనం చెప్పింది ఎవరికి వినిపించదు అని. సో ఆ టైంలో ఎవరికి అది రీచ్ అవ్వలేదు. కానీ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత సో నాకు లైక్ ఈ తెలుగు రాష్ట్రాల ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఆ రెస్పాన్స్ కానీ, ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్, అమ్మాయిలు, యంగ్స్టర్స్ సో నాకు చాలా చాలా సపోర్ట్ చేసిండ్రు. అండ్ నేను ఏ అప్డేట్ పెడుతున్నా ఇప్పుడు అసలు నేను ఎవరికి అడగట్లేదు ఇది పోస్ట్ చేయండి, రీపోస్ట్ చేయండి అని. వాళ్ళంతటా వాళ్ళే చాలా మంది లైక్ సెలబ్రిటీస్ కూడా, ఎందుకంటే బిగ్ బాస్ చూస్తారు, వాళ్ళంతటా వాళ్ళే ముందుకొచ్చి ప్రమోట్ చేయడం మూవీని. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ గాట్. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది, సోలో బాయ్ అనే సినిమా. సో దీంట్లో ఒకటే సింగిల్ లైన్లో చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒక కైండ్ ఆఫ్ ఒక మిడిల్ క్లాస్, మెయిన్ ఒక మిడిల్ క్లాస్ ఒక అబ్బాయికి ఏంటంటే చాలా కష్టాలు ఉంటాయి. సో వాడు కాలేజ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి వాడు సెటిల్ అయ్యే వరకు వాడు పడే ఏదైతే స్ట్రగుల్ ఉంటుందో సో దాన్ని యాక్చువల్లీ చాలా రియలిస్టిక్ వేలో ప్రజెంట్ చేసినాం సినిమాలో. సో దానికి
ఖచ్చితంగా ప్రతి ఒక్క యంగ్స్టర్ కనెక్ట్ అయ్యే పాయింట్. అట్ ది సేమ్ టైం మా ఏకైక ఎజెండా ఏంటంటే సినిమా చూసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక 5 years ఓల్డ్ బాయ్ కానీ ఒక 50 year old లేడీ కానీ సినిమా చూసినప్పుడు సో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది ఫీల్ అవ్వద్దు. అండ్ ఎట్ ది సేమ్ టైం దే హ్యావ్ టు బి హుక్ టు ది సబ్జెక్ట్ అండ్ క్యారెక్టర్స్. సో ఆ పాయింట్స్ అన్ని మైండ్ లో పెట్టి తీసిన సినిమా. అందుకే వెరీ యూత్ఫుల్ స్టోరీ అయినా కూడా చాలా లైక్ క్లీన్ డ్రామా అనమాట. అంటే ఎక్కడ లైక్ చిన్న వల్గర్ వర్డ్ కానీ చిన్న డబల్ మీనింగ్ జోక్ కానీ ఏముండదు అనమాట. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కమర్షియాలిటీ ఆఫ్ మనీలో మనం ఏం చేయొద్దని చెప్పేసి మా టీం చాలా దృఢంగా ఫిక్స్ అయ్యి ఈ ప్రాజెక్ట్ ని మేము చేసినాం, అస్సలు పొల్యూట్ చేయకుండా ఇక్కడ. సో దాన్ని ఈవెన్ యాక్చువల్లీ సతీష్ అని కూడా చాలా నమ్మిండ్రు, ఎందుకంటే ఈ స్టోరీలో ఎక్కడ చిన్న డబల్ మీనింగ్ డైలాగ్ కూడా ఉండదు. ఎందుకంటే చాలా క్లీన్ స్టోరీ, చాలా అందరికి కనెక్ట్ అయ్యే స్టోరీ. సో ప్రతి ఒక్కరిని చూడాలి ఇది. ఎందుకంటే ఫస్ట్ ఒక యంగ్స్టర్ చూసినా కూడా మళ్ళీ వాళ్ళ మదర్ని తీసుకెళ్ళాలి, వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్ళాలి, వాళ్ళకి తీసుకెళ్ళి చూపించాలి ఈ సినిమా అని చెప్పేసి మేము నమ్మి తీసినాము. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ నేను టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు నేను చెప్తాను మూవీ గురించి, మూవీ స్టోరీ గురించి ఎక్కువ రివ్యూ చేస్తా. మూవీలో వర్క్ చేసిన శ్వేతా అవస్థి అండ్ రమ్య పర్సులేటి, దే ఆర్ ఆల్సో లైక్ అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి రాలేకపోయారు. దే హ్యావ్ డన్ ఏ వెరీ బ్యూటిఫుల్ జాబ్. లైక్ చాలా మంచి సపోర్ట్ అనమాట కృష్ణమూర్తి అనే క్యారెక్టర్కి ఆ ఇద్దరు. సో వాళ్ళిద్దరు వీడికి లైక్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి, వీడితో రిలేషన్ ఏంటి అన్నది సినిమాలోనే చూడాలి మీరు. అండ్ ఇక్కడికి వచ్చిన భద్రమన్న అండ్ సూర్య అన్న అండ్ ఇక్కడికి రాలేకపోయారు షఫీ గారు, ఆర్కే మామ గారు. సో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. పోసాని కృష్ణమురళి గారు, ఆనంద్ చక్రపాణి గారు. పోసాని కృష్ణమురళి గారు ఫాదర్ క్యారెక్టర్ చేసిండ్రు సినిమాలో, చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ చాలా మంచి ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. సో అంత పెద్ద ఆర్టిస్ట్ మాకు డేట్స్ ఇచ్చి దెన్ స్టోరీని నమ్మి ఆయన వెంటనే స్టోరీ విన్న తర్వాత క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి అడిగి సో చేసిండ్రు. సో చాలా అద్భుతంగా వచ్చినాయి ఆ సీన్స్. అండ్ మదర్ క్యారెక్టర్ అనిత మ్యామ్, సో ఫాదర్ కంటే మదర్తో ఎక్కువ జర్నీ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ మదర్ కి చాలా క్లోజ్ అనమాట. అంటే లైక్ సోలో బాయ్ అయినా కూడా మదర్ ఒక్కతే త్రూ అవుట్ సపోర్ట్ చేస్తుంది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. సో అంత సపోర్టివ్ మదర్. నేను ఫస్ట్ డే షూట్ కి మ్యామ్ రాగానే యాక్చువల్లీ మదర్ క్యారెక్టర్ అనుకున్నాం, ఓకే మ్యామ్ బాగా చేస్తారు కదా అని చెప్పేసి అనుకున్నాం. సో ఫస్ట్ డే ఆవిడ షూట్ కి రాగానే నేను కలుద్దామని వెళ్ళగానే ఏంటి మదర్ అన్నారు, మరి ఇంత యంగ్ ఉన్నారు, అసలు ఆన్ స్క్రీన్ బిలీవబిలిటీ ఉంటుందా లేదా అని చెప్పేసి చిన్న డౌట్ వచ్చింది నాకు. తీసేద్దామని ఏం అనుకోలేదు. సో అంటే మ్యామ్ చూడగానే వెస్టర్న్ అవుట్ఫిట్ లో ఉన్నారు, వెరీ ట్రెండీ అండ్ స్టైలిష్ గా రెడీ అయ్యారనమాట. సో నేను చూసి ఇంత యంగ్ అండ్ ఇంత స్టైలిష్ ఉన్నారు, మరి మిడిల్ క్లాస్ మదర్ అంటే అసలు సెట్ అవుతారా లేదా అని చిన్న డౌట్ వచ్చింది షూట్ ఫస్ట్ డే. సో తర్వాత మా సీన్ మేము షూట్ చేసుకుంటున్నాం. కొంచెం మేకప్ మ్యాన్ వాళ్ళకి గట్టిగా చెప్పిన, నేను కూడా చెప్పిన కొంచెం ఆవిడ ఎవరైనా ఏజ్ తగ్గించుకునేలాగా మేకప్ చేస్తారు, మేము ఆవిడకి ఏజ్ పెంచడానికి మేకప్ చేయాలి. సో చెప్పిన మేకప్ మ్యాన్ కూడా బ్రో కొంచెం చూసుకోండి, ఎందుకంటే మదర్ క్యారెక్టర్ నా మదర్ క్యారెక్టర్, సో మీరు ప్రాపర్ గా మదర్ లాగా ఉండాలి అండ్ మిడిల్ క్లాస్ మదర్ క్యారెక్టర్, సో చూసుకొని చేయండి అన్నట్టు వాళ్ళకి చెప్పినాం. 1 hour తర్వాత వచ్చి చూస్తే లైక్ కంప్లీట్లీ స్విచ్ అనమాట. అంటే లైక్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కంప్లీట్ ఒక డిఫరెంట్ పర్సన్ లాగా అనమాట మ్యామ్. సో మేకప్ చేసుకొని రెడీ, దెన్ ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చేసిన తర్వాత లైక్ అప్పుడు మాకు చాలా బాగా అనిపించింది. ఒక 2 scenes ఫస్ట్ డే షూట్ చేసిన తర్వాత లైక్ నిజంగా కొన్ని సీన్స్ లో అంటే లైక్ ఎమోషనల్ సీన్స్ లో అది అంటే కో యాక్టర్ తెలుస్తుంటది అనమాట. కెమెరాకి కో యాక్టర్ కి మాత్రమే ఫస్ట్ హ్యాండెడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, అంత దగ్గర నుంచి చూస్తాం కాబట్టి. సో ఒక జెన్యూనిటీతో ఆవిడ కళ్ళలో ఒక జెన్యూనిటీతో ఆ ఎమోషన్ తీసుకొచ్చి యాక్ట్ చేయడం కానీ. సో ఈవెన్ నేను లేని సీన్స్ కూడా అందుకే నేను వెళ్ళి మానిటర్లో చూసేవాడిని ఆవిడ పర్ఫామ్ చేస్తుంటే. సో చాలా బాగా చేసింది కదా మాట్లాడుకునే వాళ్ళం మేము లైక్ మ్యామ్ షూట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత. సో వెరీ హ్యాపీ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్. అండ్ సో ఫైనల్లీ ఆ సీక్రెట్ యాక్చువల్లీ మా డాడీ రివీల్ చేసేసారు. సో 7 Hills ప్రొడక్షన్ లోనే నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాం సతీష్ అన్న. సో అది సాటర్డే అండ్ అది కూడా చాలా మంచి ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మేము ముందుకు తీసుకొస్తాం, ఎందుకంటే ప్రాజెక్ట్ షూట్ అయిపోయింది, లైక్ సోలో బాయ్ షూట్ అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఆర్ఆర్ డిఐ అండ్ సౌండ్ మిక్సింగ్ అవ్వగానే సో మేము ఒకసారి లైక్ కాపీ చాలా బాగా వచ్చింది. అంటే మేము యాక్చువల్లీ ఇంకా ముందే రెడీ చేసేసి తీసుకొచ్చేద్దాం అనుకున్నాం నేను బిగ్ బాస్ నుంచి రాగానే ఆ హీట్ ఆఫ్ ది దాంట్లో. కానీ
ఒకసారి ఎడిట్ మేము చూసుకున్న తర్వాత యాక్చువల్లీ చాలా బాగుంది సినిమా. మనం తీసిన బడ్జెట్ కంటే కూడా ఇంకొక 2 times ఎక్కువనే అనిపిస్తుంది ఆన్ స్క్రీన్. ఎందుకంటే యాక్టర్స్ కానీ లైక్ మేము యూజ్ చేసిన ఎక్విప్మెంట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా మేము ఫస్ట్ నార్మల్ ఏది కొంచెం తక్కువలో వచ్చే కెమెరా, లైక్ సినిమా కెమెరాస్ తక్కువ వచ్చే కెమెరా ఏది రెడ్ తో వెళ్దాం అదేదాన్ని డిఓపి కంటే బ్రో మనము సావో సినిమా తీసింది కదా ఆ కెమెరా యూజ్ చేద్దాం బ్రో మన సినిమా కెమెరా. అయితే బ్రో అంత బడ్జెట్ లేదంటే ఏం కాదు మనం మాట్లాడదామని చెప్పేసి సినిమా యూనిట్తో మాట్లాడి సో వాళ్ళకి కొంచెం ఏదో ఒకటి కన్విన్స్ చేసి కొంచెం తగ్గించుకొని ప్రైజెస్ అవి కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేసి బిగ్ పిక్చర్స్. థ్యాంక్ యూ ఫర్ దెమ్. బిగ్ పిక్చర్స్ అర్జున్ గారికి అండ్ లైక్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ. సో మూవీ మొత్తం ఒక లైక్ హై ఎండ్ కెమెరా అంటే ఒక పెద్ద 100 crores 200 crores ప్రాజెక్ట్స్ షూట్ చేసే కెమెరాతో షూట్ చేసినాం. సో అవుట్పుట్ ఆ లెవెల్లో లైక్ అంటే ఈ స్టోరీకి మనకి ఎంత కావాలో అంత మేము ఆ సెట్స్ కానీ అదంతా వాడినాం, కానీ ఆ కెమెరా కానీ లైక్ లైటింగ్ కానీ సో హై ఎండ్ చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ వాడినాము. సో ఒక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే, బట్ వెన్ యూ సీ ద ఫిల్మ్ లైక్ పెద్ద స్క్రీన్లో చూసినప్పుడు చాలా ఒక పెద్ద బడ్జెట్ పెట్టి చేసిన ఫిల్మ్ ఆ ఫీల్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్ వాళ్ళ 100% ఎఫర్ట్ పెట్టేసిండ్రు. సో ఐ వాంట్ టు వన్స్ అగైన్ థ్యాంక్ త్రిలోక్, నవీన్ గారు, సతీష్ అన్న అండ్ ఆల్ మై యాక్టర్స్ అండ్ జూడా శాండీ. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ మీడియా అండ్ ఇక్కడ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్ యూ. మంచి ప్రాజెక్ట్స్ ముందుకు వస్తాను నేను. సో మరిన్ని అప్డేట్స్ తొందరలో మేము ముందుకు రాబోతున్నాము. సోలో బాయ్ లైక్ ఫస్ట్ సాంగ్ అన్న చెప్పినట్టు మా సాంగ్ రాహుల్ సిప్లి గాని పాడిండు. లైక్ అది విజిల్స్ అనమాట. ఒకసారి మేము పాట వింటే మాత్రం సో ఆ పాట ఫస్ట్ మేము రిలీజ్ అయిపోతున్నాము. అది ప్రాపర్గా వచ్చి లైక్ మిక్సింగ్ అదంతా అయిన తర్వాత మేము ప్రాపర్గా షూట్ చేసి అది జనాలకు తీసుకెళ్లాలని మేము కొంచెం దాన్ని డిలే చేసుకుంటూ క్వాలిటీ మీద మేము టైం పెట్టి. అండ్ మా బాబాయ్ రాజు గారు సో ఆయన లైక్ నా ఫిల్మ్ సో నాకు ఒక ఎడిషనల్ ప్లస్ పాయింట్ ఏంటంటే నా ఫ్యామిలీ నుంచి ఇప్పుడు నేను ఒక సినిమా చేద్దాము అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి ఒక ప్రొడక్షన్తో నేను యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తున్నప్పుడు సో అదే ప్రొడ్యూసర్స్ ఒకవేళ నాకు నిజంగా ఒక ఫ్రెండ్ లాగా అయిపోతే నేను మా ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తాను అండ్ వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోతారు. దెన్ మా ఫాదర్ కానీ లేకుంటే మా బాబాయ్ కానీ వాళ్ళు లైక్ ప్రొడక్షన్లో వాళ్ళకున్న కాంటాక్ట్స్లోనో లేకపోతే వాళ్ళకి తెలిసిన లొకేషన్స్ సో వాళ్ళు కూడా ఒక బిహైండ్ ద టీమ్ మెంబర్ లాగా లైక్ ప్రొడక్షన్ టీమ్ లో మెంబర్ లాగా వర్క్ చేస్తూ లైక్ లొకేషన్స్ ఏదైనా తక్కువ తెప్పించడమా లేకపోతే కొంచెం మందిని లైక్ కన్విన్స్ చేయడము. లైక్ మనకు తెలిసిన లొకేషన్స్ లో పర్మిషన్స్ కొన్ని ఉండవు పబ్లిక్ లొకేషన్స్ లో. సో ఎవరైనా తెలిసిన లైక్ పోలీస్ ఆఫీసర్స్ తో మాట్లాడి పర్మిషన్ లెటర్ పెట్టి సో వాళ్ళ సినిమా లాగా ఫీల్ అయ్యి వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు నా ఫ్యామిలీ. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ యాజ్ వెల్. అండ్ అందుకే సతీష్ అన్న కూడా లైక్ నాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయిండు. సో ఎందుకంటే మేము ప్రతి ఒక్కటి కలిసి డిస్కస్ చేసుకుంటాం. ఎక్కడ దాపరికాలు ఉండవు అంటే దేనికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడైనా లిమిట్ చేస్తున్నామా, ఓవర్ బడ్జెట్ వెళ్ళిపోతున్నామా అని చెప్పేసి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూనే ఎప్పుడు మేము ముందుకు వెళ్తూ ఉంటాం. ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఎవ్రీ 1 week మేము కూర్చొని లైక్ బడ్జెట్ షీట్స్ చూసుకొని లైక్ అన్ని మేము రీచెక్ చేసుకుంటూ ఉంటాం ఎక్కడ మనం బడ్జెట్ ఓవర్ షూట్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి. సో నా లాస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ కూడా అందరికి తెలుసు కాబట్టి ఆయన కొన్ని సిచ్యువేషన్స్ లైక్ ఇప్పుడు పోస్టర్ కానీ ఏదైనా ఉన్నా సో ఫస్ట్ నన్ను అడుగుతారు అనమాట. అంటే ఇది బాగుందా, ఇది రిలీజ్ చేయొచ్చా, లేకపోతే ఇంకా బెటర్ వెళ్దామా ఏంటి అని ఒక ఫైనల్ కాల్ లాగా నన్ను నువ్వే తీసుకో లైక్ నీకు మంచి టేస్ట్ ఉంది సో నీకు యంగ్స్టర్ టేస్ట్ తెలుసు కదా అని చెప్పేసి సో నాకు అప్పచెప్తుంటారు కొన్ని. వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వద్దు వాళ్ళ ఇష్టమే ఉండాలి అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతారు. అది దట్స్ దేర్ విష్ అండ్ దట్స్ గుడ్ ఆల్సో. కానీ అప్పుడప్పుడు మనము ఎందుకంటే లైక్ ఒక టీమ్ వర్క్ గా అనుకొని ముందుకు వెళ్తున్నప్పుడు 100% మనకు అడిగి ఒక బెటర్మెంట్ అవుతుంది అంటే ఆ బెటర్మెంట్ తీసుకోవడానికి రెడీ ఉన్న టీమ్స్ కి ఇంకా ఒక మెట్టు తొందరగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి నేను బిలీవ్ చేస్తాను. సో నాకు జరిగే ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అలాంటిదే. అందుకే అందరితో కూడా మళ్ళీ మేము కలిసి ఇంకో ప్రాజెక్ట్ చేయబోతున్నాము. ఈ సినిమా రిలీజ్ కాకముందే మేము అనౌన్స్ చేసినామంటే అన్న ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారో మేమందరం ఎంత కాన్ఫిడెంట్ ఉన్నామో సినిమా అవుట్పుట్ చూసి మీకు అర్థమై ఉంటుంది. సో ఇట్స్ ప్యూర్ టీమ్ వర్క్. మా టీమ్ లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి టెక్నీషియన్స్ కి యాక్టర్స్ కి మళ్ళీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ మీడియా. థ్యాంక్ యూ
much. And yes, so my